రెండో విడత పోలింగ్ నేడు. మొదటి విడతలో జరిగినటువంటి పోలింగ్ ఏదైతే ఉన్నదో, పోలింగ్ తర్వాత దాని తర్వాత కౌంటింగ్, ఇక తర్వాత కన్నీళ్ళు, దాని తర్వాత మళ్ళీ ఇచ్చినటువంటి పైసలు కొన్ని చోట్ల వసూలు చేసుడు. ఈ కార్యక్రమాలు నడిస్తే కొంతమంది ఆత్మహత్యకు ప్రయత్నిస్తూ ఉన్నారు. టవర్ ఎక్కిండు, పురుగుల మంది పట్టుకుని నా పైసలు నాకు ఇస్తావా, లేకపోతే చచ్చిపోవాలని ఇంటి ముంగట అని చెప్పేసి ఓడంటాడు. దేవుడి పాఠం మెడకేసుకొని దీని మీద ఒట్టే నాకు వేసిన ఓటు అని చెప్పేసి వాడు అడుగుతారు. సో ఇట్లా రకరకాలుగా సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ముందుగానే డిసైడ్ కావాలి. సో మనమే కదా అలవాటు చేసింది, పైసలు వాడు 500 ఇస్తే మనం 600 ఇద్దాం, వాడు 600 ఇస్తే మనం 700 ఇద్దాం. అలవాటు చేసింది మీరు. ఓడిపోయిన తర్వాత జనాల దగ్గర నుంచి దేవుని పాఠాల మీద ఒట్టేయి, లేకపోతే మీ కొడుకు మీద ఒట్టేయి, మీ పిల్లల మీద ఒట్టేయి అని చెప్పేసి తిరిగేటువంటి పరిస్థితికి ఎందుకు రావాలి? మీరు పోటీల నుంచి తప్పుకుంటేనే అయిపోతుంది కదా. ఓడినటువంటి వ్యక్తి ఏమో కన్నీళ్ళతోండి, గెలిచినటువంటి వ్యక్తి ఏమో ఇప్పుడు సప్పలతోండి. ఇప్పుడు ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా కొంత వాళ్ళు ఆవేదనకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టపడి వాళ్ళకు ఉన్నటువంటి లేనిదో ఉన్నదో మొత్తం అప్పు తెచ్చో, లేకపోతే భూమి అమ్మో మొత్తం పెట్టుబడి పెట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగింది. ఓడిపోయేసరికి ఇక చూడాలి ఇప్పుడు వాళ్ళ బాధలు కావు. సో ఏదేమైనప్పుడు కూడా రెండో విడత పోలింగ్ నేడు. ఇలా సాయంత్రం వరకు కొంతమంది ఇక ఆవేదన మనం చూస్తాం. ఇక మళ్ళీ కొత్త సంబంధించినటువంటి వార్తలు వస్తాయి సాయంత్రం వరకు. ఏది ఓడిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత, గెలిచినటువంటి తర్వాత ఎట్లా ఉంటుంది అనేది. ఇలా 3911 పంచాయతీలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి.